శ్రీశ్రీ తెలుగులోని చిన్న కథలపై ఒక వ్యాసం రాసి ప్రకటించి గోఖలే హాలులో త్రివేణి ఆఫీసు ఒక గది అద్దెకు తీసుకొని వివిధ ప్రాంతాల నుండి త్రివేణి పట్ల గాఢమైన ఆదరాభిమానాలు వ్యక్తమవుతూ ఉండే. దేశంలోని విద్వాంసులు సాహితీపరులు తమ రచనల ద్వారా గొప్ప ప్రోత్సాహాన్ని కలగజేస్తూ ఉండే. జవహర్లాల్ నెహ్రూ తమ స్వీయానుభవాలను గురించి త్రివేణిలో 2 వ్యాసాలు రాశారు. రాజగోపాలాచారి ఒకసారి ఓ కథను, ఇంకోసారి నాటి రాజకీయాలను గురించి రాశారు. భారతీయ సంస్కృతిని గురించి కూడా కొన్ని వ్యాసాలు రాశారు. బి శివరావు బర్మా ఇండియా నుంచి విడిపోవటం విషయంపై ఒక వ్యాసం, ఆర్ఆర్ దివాకర్, పి కోదండరావు, సంపత్ గిరిరావు, నవరత్న రామారావు, కేఎం మున్షీ మొదలైన సుప్రసిద్ధ విద్వాంసులు, పాత్రికేయులు, రాజకీయవేత్తలు, సంస్కృతిపరులు త్రివేణిలో వివిధ విషయాలపై రచనలు వెలయింపచేస్తూ ఉండేవారు. 1932-33 సంవత్సరాల ప్రాంతంలో ఎం చలపతిరావు చన్నపట్నంలో లా కాలేజీలో విద్యార్థి. వారి చేత నండూరి ఎంకి పాటలపై ఒక వ్యాసం రచింపజేసి త్రివేణిలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజులో ఇతర రాజకీయ విషయాలు కూడా వీరు మరికొన్ని రాశారు. 1930 సంవత్సరంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు పర్యటించాను. కలకత్తా, శాంతినికేతన్, కాశీ విద్యాపీఠ సందర్శి, ఇంకొకసారి బొంబాయి, పూనా మొదలైన ప్రదేశాలు సందర్శి ఆ ప్రదేశాల్లోని ప్రముఖ సాహితీపరుల పరిచయం చేసుకోవడం, త్రివేణిని పరిచయం చెయ్యటం, ప్రయోజనాలుగా ఆశించి ఆయా ప్రాంతాలు పర్యటించి అప్పుడు విద్వాంసులు, సాహితీ ప్రియులు త్రివేణి పట్ల గాఢమైన ఆదరాభిమానాలు చూపారు. త్రివేణి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. 1934లో కొంత విశ్రాంతి అనుభవించాలని స్వగ్రామం చేరారు. జాతీయ కళాశాల నుండి మళ్ళీ వచ్చి నన్ను చేరమని అభ్యర్థన వచ్చి ఆ సందర్భంలోనే మహాత్ముడు హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని తీవ్రతరం చెయ్యటానికి, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉద్విగ్న భరితం చెయ్యటానికి, స్వాతంత్ర దీక్షను తత్సాధనను అవలంబించాల్సిన కార్యక్రమ ప్రజలకు స్పష్టంగా ఎరుకపరిచే ఉద్దేశంతో దేశ పర్యటనలో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ వచ్చారు. అప్పుడే బందర్ వచ్చారు. జాతీయ కళాశాలకు మహాత్ముడు వేంచేసిన అక్కడ వారిని నేను దర్శించాను. ఆ సందర్భంలో గాంధీజీ నన్ను త్రివేణి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. త్రివేణిని తాము విడవకుండా చూస్తూ ఉన్నామని, ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఆదర్శాల వేదికగా ఉందని ప్రశంసించారు. త్రివేణి పట్ల మహాత్ముడు వెలువరించిన ప్రశంస చాలా ఉత్తేజం కలిగించింది నాకు. దేశవ్యాప్తంగా త్రివేణి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించు. దీని కారణం ఎన్ని ఒడిదుడుకులు అనుభవించిన ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఆదర్శాలు త్రివేణి ఏ మరలేదు. విదేశాల్లో కూడా త్రివేణి మంచి ఆదర్శాన్ని పొందింది. త్రివేణి మంచి ఆదర్శాన్ని విదేశాల్లో కూడా రాజమండ్రి కాలేజీ ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేసి రిటైర్ అయి స్వగ్రామం స్వదేశానికి వెళ్ళినటువంటి కూల్డ్రే ద్వారా ఇంగ్లాండ్ నుంచి కొన్ని రచనలు త్రివేణిలో ప్రకటించారు. దామెర్ల రామారావు గారి చిత్రలేఖన నైపుణ్యాన్ని గురించి, ఇంకా భారతీయ చిత్రలేఖనలోని వైశిష్ట్యాన్ని, వివిధ రీతులను కూల్డ్రే కొన్ని వ్యాసాలు త్రివేణికి వ్రాశారు. ఇంగ్లాండ్ నుండి వెలువడుతుండిన లండన్ టైమ్స్, స్పెక్టేటర్ పత్రికలు త్రివేణిని సమీక్షిస్తూ శ్లాఘించాయి. చన్నపట్నంలో మా దగ్గరే ఉంటూ 1932 సంవత్సరంలో మా అమ్మగారు మరణించారు. ఆమె గారి చివరి రోజులు అనారోగ్యాది క్లేశాలే కాక ఆర్థిక ఇబ్బందులు కూడా బాధి
మా తల్లిగారు పావన చరిత చాలా కష్టాలు అనుభవించింది. ఈ విధంగా 1927 డిసెంబర్లో ప్రారంభమై త్రివేణి ఒడిదుడుకులను అనుభవిస్తూ 18 సంవత్సరాలు ద్వైమాస పత్రికగా విడుదల, అంటే 2 నెలలకు ఒకసారి మాసపత్రిక చేస్తేను ఇంకా ఉత్సాహాన్ని చూపిస్తేను ఇంకా ప్రాచుర్యం పొందుతుందని, బాగా ఆకర్షిస్తుందని అని 1936-37 త్రివేణిని మాసపత్రికగా చేసి 4 సంవత్సరాలు ప్రచురి. కానీ తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు విశేషమైన ఉత్సాహం కార్యకారి కాదని, అనుకున్నట్లుగా కలిసి రాదని నాకిప్పుడు అనిపిస్తూ ఉంటుంది. శక్తికి మించిన శ్రమ చేయటం, ఆర్థిక స్తోమతకు మించిన ఆశయాలు పెట్టుకోవడం కొంత నన్ను దుర్బలుణ్ణి చేశాయేమో అనిపిస్తుంది. అటువంటి పొరపాటు త్రివేణి పట్ల ఉండే గాఢమైన మమకారం 2-3 సార్లు చేశాను అనిపిస్తూ, ఇంకా అభివృద్ధికి, సుస్థితిని, నెమ్మదిని, నిలకడను వాంఛించి మద్రాసు నుంచి బెంగుళూరు, మళ్ళీ మద్రాసు, బందర్, హైదరాబాదులకు త్రివేణిని మార్చటం జరిగింది. ఎక్కడ నుంచి వెలువడుతున్న పత్రిక రూపరేఖలకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించిన లోపం చెయ్యదు. అది ఒక్కటే ఇప్పటికీ ఆత్మతృప్తిని చేకూరుస్తూ త్రివేణిని నా జీవితంలో అంతర్వాహినిగా చేసు. ఆశయాలు, ఆరాధన నా జీవితంలో త్రివేణిగా సంగమించాయి. 1936-37 ఆంధ్రప్రభ కొత్తగా దినపత్రికగా ఆవిర్భవించనున్నప్పుడు సంపాదకత్వం వహించాల్సిందని ఒక కోరికను ఆ పత్రిక యజమానుడు నా ముందు ఉంచి, అయితే వారి ఉద్దేశంలో త్రివేణి పత్రిక సంపాదకత్వ భారం నన్ను కొంత విడిచిపెడితే బాగుండును అన్నట్టుగా నాకు తోచి, అప్పటికే శ్రీ బుర్రా వి సుబ్రహ్మణ్యం గారు నాకు కాదు, మామకు కొంత విడిచిపెట్టే అప్పటికి శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యం గారు ఇంగ్లాండు అది వెళ్ళొచ్చు. మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీస్. వీరు మంచి ఉపజ్ఞ కల, ఉత్సాహశీలి, త్రివేణిలో చిక్కుటమైన ఆదరాభిమానాలు కలవ. త్రివేణిని వీరికి అప్పగించి ఆంధ్రప్రభ సంపాదకత్వం స్వీకరించాలా అన్న యోచన చేశారు. కానీ ఏవో కొన్ని కారణాల ఆంధ్రప్రభ సంపాదకత్వం నేను తీసుకోవాలి. స్వీకరించకపోయిన బివి సుబ్రహ్మణ్యం గారి సహాయ సహకారాలు అభిలషించి వారిని సహాయ సంపాదకుడిగా ఆహ్వాని అంగీకరి. అప్పటి నుంచి వారు త్రివేణి విషయంగా అభిమానం చూపారు. అప్పటి నుంచి త్రివేణిలో 4 ఏళ్ళు మాసపత్రిక నిర్వహించి ఆ రోజుల్లో కొంతకాలం, అంటే 1933 సంవత్సరం నుండి 1934 వరకు బందర్లో జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్న కాటూరి వెంకటేశ్వరరావు గారు కూడా జాతీయ కళాశాలలో ఉండేవారు. అందువల్లనే ఈ ప్రిన్సిపాల్ పదవి అంగీకరించి ఈ కాలం ఉత్సాహభరితంగానే గడిచి, అయితే ఈ కాలంలో కూడా త్రివేణి సంబంధించిన పనిని కూడా చూసుకుంటూ ఉండేవారు. 36 సంవత్సరంలో త్రివేణి అభివృద్ధి తీసుకురావాలని, త్రివేణికి నా సర్వశక్తులు వినియోగించాలని జాతీయ కళాశాల ప్రధాన అధ్యాపక పదవిని వదిలి, ఈ విధంగా కొంత స్థలచలనం ఎప్పటికప్పుడు నా స్వభావంలో ఒక భాగమైపోయిందేమో అనిపించింది. బందర్ నుంచి మళ్ళీ మద్రాసులో బివి సుబ్రహ్మణ్యం గారి త్రివేణిలో పనిచేస్తున్న రోజుల్లో మా స్వగ్రామమైన నరసరావుపేట కొంతకాలం గడుపుతూ ఉండేవి. 1937 మద్రాసు రేడియో స్టేషన్ వచ్చేది. మొట్టమొదటి తెలుగు ప్రసంగం గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసి, రెండో ప్రసంగం నాది. ఇల్లు అందచందాలు అంటే గృహాలంకరణకు సంబంధించిన ఒక ప్రసంగం ప్రసారం చేశారు. 1939లో నా జీవితంలో ఒక కొత్త ఘట్టం ప్రారంభం. ఆ సంవత్సరం మా ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఎన్నిక చేశారు. అది ఉప ఎన్నిక కాబట్టి ఈ ఎన్నిక ఫలితంపై
రాష్ట్రంలోని నాయకులంతా విశేష శ్రద్ధాసక్తులు కనబడి రాష్ట్ర నాయకుల్లో పెద్దలంతా మా ఊరొచ్చి ఆ ఎన్నికలో శాసనసభకు నేను ఎన్నికయ్యా. కాసు వెంకటరెడ్డి గారి మృతి వల్ల ఈ ఉప ఎన్నిక జరిగి వీరు కాశీ బ్రహ్మానందరెడ్డి సోదరు. ఈ ఎన్నికలో నేను ఎన్నికయిన తరువాత చన్నపట్నంలో శాసనసభ సమావేశాలు ఒక్కసారి మాత్రమే హాజరయ్యా. ఎన్నిక కాగానే శాసనసభావేశానికి వెళ్ళా. తర్వాత ఆ సమావేశం వాయిదా పడింది. ఆ తర్వాత రెండోసారి సమావేశం కావలసిన పరిస్థితుల్లో యుద్ధం వచ్చి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం పట్ల సహకరణ నిరాకరణ దృష్టిలో రాజీనామా కనుక నా శాసనసభ సభ్యత్వం స్వల్ప కాలానికే పరిమితమైపోయింది. అప్పుడే వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభం. ఈ సందర్భంగా వ్యక్తి సత్యాగ్రహ సంబంధమై సిద్ధాంతాలు కార్యక్రమం ప్రజలకు బోధించే బాధ్యత కొంత పైన వేసుకొని అలాగే కొంతలో కొంత దాన్ని నిర్వహించి ఆ సందర్భంగా 1940 డిసెంబర్ ప్రాంతాలు నాకు కారాగార వాసం సంప్రాప్తమై ప్రభుత్వం వారిచే వేలూరు జైల్లో శిక్ష అనుభవించాను. ఆ సందర్భంగా దేశ నాయకులందరినీ వేలూరు జైల్లో నిర్బంధించడం ఒక విశేషం. రాష్ట్ర నాయకులు సిఆర్ కట్టమంచర్, పట్టాభి, ప్రకాశం, గోపాల్ రెడ్డి, గిరి, విశ్వనాథం అందరూ రాయవెల్లూరు జైల్లో నిర్బంధం పొందారు. కలసవీడు వెంకటరమణాచార్యులు, పప్పూరి రామాచార్యులు గారు పప్పూరి రామాచార్యులు గారిని కూడా జీవితం చేశాం, మనం లైవ్ చేశాం. అలాగే మహాభారతం 18 పర్వాలు ఆ కారాగృహంలో అందరికీ చదివి వినిపించారు. ప్రకాశం పంతులు గారి వద్ద సంస్కృత రామాయణమంతా కొందరు పండితులు చదివి మొదటిసారి నిర్బంధంలో 1 సంవత్సరం కారాగార వాసం చేశారు. కొన్నాడు వేలూరు జైల్లో గడిపాక తిరుచినాపల్లి త్రిచి అంటారు జైలుకు నిర్బంధితుల్ని తీసుకువెళ్ళాం. అక్కడి నుంచి 41 అక్టోబర్ నెలలో మేమంతా విడుదల అయ్యాం. కారాగార వాసంలో ఉన్న రోజుల్లో మద్రాసులోని బివి సుబ్రహ్మణ్యం గారు త్రివేణి నిర్వహిస్తూ యుద్ధం వల్ల సంభవించిన ఆర్థిక మాంద్యం, విపరీత పరిస్థితుల వల్ల 40 సంవత్సరంలో త్రివేణిని త్రైమాసిక పత్రికగా చేయాల్సి, అంటే 3 నెలలకు ఒకసారి. ఎన్నికలలో పోటీ చేసిన కాలంలో కారాగృహంలో గడిపిన రోజుల్లో చన్నపట్నంలో శ్రీ వింజమూరి రాజాచార్యులుగా త్రివేణి పట్ల అనేక విధాల అభిమానం వ్యక్తం చేసి సుబ్రహ్మణ్యం గారికి త్రివేణి విషయం బాగా తోట. వింజమూరు గోవిందరాజాచార్యులు వారు సుప్రసిద్ధ న్యాయవాది, తర్వాత హైకోర్టు జడ్జి అయ్యారు. వీరు గొప్ప పండిత్, మేధావి. వీరే కాక చంద్రశేఖరన్, బాలసుబ్రహ్మణ్య అయ్యర్లు కూడా త్రివేణి పట్ల గాఢమైన అభిమానం చూపారు. చంద్రశేఖరన్, బాలసుబ్రహ్మణ్య అయ్యర్ శ్రీ వి కృష్ణస్వామయ్యర్ గారి కొడుకు. శ్రీమతి కె సావిత్రమ్మాళ్ గారు కృష్ణస్వామయ్య గారి సంత. వీరందరికీ త్రివేణి పట్ల అత్యంత అభిమానం ఉండే. శ్రీమతి సావిత్రి అమ్మాళ్ త్రివేణిలో చాలా మంచి రచనలు చేశారు. బాలసుబ్రహ్మణ్యర్, చంద్రశేఖరన్ గారు చెన్నపట్నంలో న్యాయవాదు. వీరి తండ్రి వి కృష్ణస్వామయ్యర్ గారు హైకోర్టు జడ్జి పదవిని అలంకరించి లా మెంబరుగా పనిచేసి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆయన మహాప్రతిభాశాలి. వీరి యశస్సును వీరు స్థాపించిన మైలాపూర్ సంస్కృత కళాశాల శాశ్వతంగా చాటుతూనే ఉన్నది. ఈ సోదరుడు త్రివేణి పట్ల నా పట్ల చూపిన ఆదరాభిమాన స్నేహం మరువలే. జైల్లో ఉండగానే మా మామగారు చనిపోయిన వార్త
జైలు నుండి విడుదల కాగానే చన్నపట్నం వచ్చి చంద్రశేఖర్ అతిథిగా ఉండి ఆ తర్వాత బరంపురం వెళ్ళి నా భార్య అత్తగారిని బావమర్దిని పరామర్శి నా భార్య రాజ్యలక్ష్మమ్మ చాలా నెమ్మది అణకువ దైవభక్తి గల సాధుచరి మా కుటుంబానికి సంబంధించి ఒడిదుడుకులు అన్నిటా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో మిక్కిలి ఓర్పుతో నాకు చేదోడు వాదుడుగా ఉండే 1941 సంవత్సరం డిసెంబర్ నెల మెడ్రాస్ ఆంధ్ర మహాసభ రజతోత్సవం జరిగి ఆర్ట్ లవర్స్ మీటింగ్కు అధ్యక్షుణ్ణి చేశారు. బాపిరాజు మొదలైన మిత్రులంతా ఉత్సవంలో పాల్గొని ఆ రోజులో తీవ్రమైన కాగితపు కరువు, యుద్ధం వల్ల వచ్చిన అనేక విషమ పరిస్థితులు ఎదురు ఆ సమావేశాల్లోని ఆత్మీయులమైన మిత్రులందరం కలిసి అది ఇది మాట్లాడుకుంటున్న త్రివేణి భవిష్యత్తును గురించి సమస్య కూడా చర్చకు వచ్చింది. ఏం చెయ్య అని ముందున్న సమస్య ఇది. పత్రికను నిర్వహించడం చాలా కష్టమని ఆ సందర్భంగా కల్లూరి సుబ్బారావుగా త్రివేణి కార్యస్థానాన్ని చన్నపట్నం నుంచి బెంగుళూరు మార్చవద్దని, అలా మారిస్తే కాగితం విషయము ప్రచురణ విషయం ఇంత విషమ సమస్యలుగా ఉండబోవని ధైర్యం. ఈ సలహా బాగానే ఉందనిపించి ఈ ప్రయత్నాలు ఫలించకపోయి బెంగుళూరులో ఆత్మీయులైన మిత్రులనైనా చూడొచ్చు కదా అని బెంగుళూరు వెళ్ళా. అక్కడ నా ప్రయత్నాలు ఫలించి వసుదేవుడు కారాగారం నుండి కృష్ణుణ్ణి నంద ప్రజలకు చేర్చినట్టు దైవికంగా నేర్పుగా త్రివేణి మద్రాసు నుంచి బెంగుళూరు చేర్చాను. బెంగుళూరు నుంచి మొట్టమొదటి సంచిక ప్రచురించిన చిన్న ప్రారంభోత్సవం జరిగింది. శ్రీమతి సోఫియా వాడియా తమ గృహంలో ఒక సభా విందు ఏర్పాటు చేసి ఇండియన్ PEN తరఫున త్రివేణికి స్వాగతం పలికి ఈ ఉత్సవ సభలో మాస్తి వెంకటేశయ్యంగార్, సంపత్ గిరిరావు ప్రభుత్వలంతా పాల్గొని నాకెంతో ఆనంద ఉత్సాహాలు కలిగి ఇక త్రివేణిని గురించి ఆత్మతృప్తి మనసుకు సందడించింది. తర్వాత నరసరావుపేట వచ్చారు. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం రూపురేఖలు దిద్దుకుంటూ ఈ ఉద్యమం ఆరంభమయ్యే వరకు మా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మా ప్రాంతంలో జిల్లా బోర్డు ప్రెసిడెంట్ అయిన శ్రీ కల్లూరి చంద్రమౌళి గారితో కలిసి పర్యటిస్తూ కాంగ్రెస్ ధ్యేయాలను ప్రచారం చేశారు. ఈ ఉద్యమ సందర్భంగా 42 సెప్టెంబర్ నెలలో నన్ను బ్రహ్మానందరెడ్డి నిర్బంధించి వేలూరు జైలుకు పంపారు రైవేలు. ఆ తర్వాత నిర్బంధవాసాన్ని తంజావూరుకు మార్చారు. రెండోసారి 20 నెలలు నిర్బంధంలో గడపాల్సి వచ్చి రెండోసారి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని నేను నిర్బంధంలో ఉన్న బెంగుళూరు మిత్రుడు త్రివేణి పట్ల నిక్కుటమైన అభిమానం చూసి గర్వించాను. బెంగుళూరు నుండి 2వ సంచిక ప్రచురణ జరిగిన 3వ ప్రచురణ ప్రయత్నిస్తూ ఉండగా నేను టిటింజుగా నెల్లూరు వెళ్ళాను. ఇంచుమించుగా మళ్ళీ నేను విడుదలై వచ్చేవారు బెంగుళూరులో సహసంపాదకులై శ్రీ సంపత్ గిరిరావు నా పట్ల త్రివేణి పట్ల మిక్కుటమైన అభిమానంగా మాస్తి వెంకటేశ అయ్యంగారు, నిట్టూరు శ్రీనివాసరావు గారుల సహాయ సహకారాలు నిర్వహించారు. సంపత్ గిరిరావు గారు ఆ రోజుల్లో రఘునాథస్వామి, రావు సాహెబ్ అనే మిత్రుడు విశేషించి తోడ్పడ్డారు. సంపత్ గిరిరావు బెంగుళూరులో జాతీయ కళాశాల ప్రిన్సిపాల్. శ్రీ రఘునాథస్వామి, రావు సాహెబ్ మంచి సంస్కారం, ఉత్సాహం కల యువకులు. సంపత్ గిరిరావు పూర్వ శిష్యులు చందాదారు చేర్పించడంలో ముద్రణ, ప్రకటన మొదలైన విషయాలు గిరిరావు గారికి అనేక విధాలుగా తోడ్పడేవారు. నేను ఎక్కడ ఏ విధంగా కాలం గడుపుతున్న త్రివేణి పట్ల మనస్సు సంలగ్నమై ఉంది. త్రివేణిని ఇంకా ఇన్నాడు నిర్వహించడమే నా జీవిత సార్థకతగా భావిస్తూ కూడా భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు, యమునా, సరస్వతి, గంగల, సత్యం, సౌజన్యం, సౌందర్యాల
త్రివేణిలో సాక్షాత్కరించాలని నా పవిత్ర ఆశయం. త్రివేణి పత్రికగా జ్వాల, కమలం, వజ్రం ఒకదాంతో ఒకటి ఒదిగి సాక్షాత్కరిస్తుంది. జ్వాల సాహిత్యానికి సంకేతం, కమలం సౌందర్యానికి అవధి, వజ్రం అచంచలమైన శక్తికి సంకేతం. సత్య సౌందర్య సామర్థ్యాల సంగమం త్రివేణి. రెండోసారి జైలుకి వెళ్ళినప్పుడు అరెస్టు వారెంట్లు అవి లేకుండా డిటైన్ చేసి వేలూరు జైలుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తంజావూరుకు తోలారు. మొత్తానికి డిటెన్షన్లో 20 నెలలు. ఈ నిర్బంధంలో ఉండగా త్రివేణిని బెంగళూరు మిత్రుడే నిర్వహించి జైలు నుండి విడుదలై వచ్చాక మా స్వగ్రామం నరసరావుపేట వచ్చి కొద్ది కాలం గడు ఇంచుమించు 3 ఏళ్లు కాంగ్రెస్ లక్ష్యాలు ప్రచారం చేసి స్థానిక రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన కృషి, ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించడం అప్పుడు ప్రధాన ధ్యేయంగా ఉండే. 1946 కాంగ్రెస్ సభలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ సభ్యత్వాన్ని అభిలషించి కాంగ్రెస్ టికెట్ నాకు రాల. ఈ ఎన్నికల్లో కాసు బ్రహ్మానందరెడ్డి మా నియోజకవర్గం శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో పురాతత్వ శాఖ వారు తవ్వకాలు సాగి నిధి నిక్షేపాల కన్నా విలువైన చారిత్రక ఘట్టాలు ఎన్నిటినో నాగార్జున కొండ ప్రాంతంలో తవ్వితీసి వాటన్నిటినీ ఇతర ప్రదేశాలకు తరలించే తలంపుతో ప్రభుత్వం ఉందని వార్తలొచ్చాయి. అక్కడి పురాతత్వ ప్రదర్శనాలు ఒకదాన్ని స్థాపించాలన్న సంకల్పం కూడా కొందరు చెప్పారు. మా చెర్లలో నాగార్జున కళాపీఠం అన్న ఒకనొక చిత్రలేఖనాన్ని బోధించే సంస్థను స్థాపించి కొంతకాలం నిర్వహించారు. బందరు జాతీయ కళాశాలలో విద్యను అభ్యసించారు. గుర్రం మల్లయ్య అక్కడ బోధన నిర్వహిస్తూ ఉండేవారు. దానికోసం కొంత భవనాన్ని ఒకదాన్ని కూడా ఏర్పాటు చేసి అయినా ఈ ప్రయత్నం బాగా వృద్ధిలోకి రాలేకపోయి చివరకు సంస్థను గుంటూరు జిల్లా పరిషత్తుకే అప్పగించారు. 1944లో మద్రాసులో కె చంద్రశేఖర్ గారింట్లో వాళ్ళమ్మాయి వివాహానికి వెళ్ళి అక్కడి నుంచి బెంగుళూరు. త్రివేణి అప్పుడు బెంగుళూరు నుంచే వచ్చేది. స్వాతంత్రం రాబోతోంది కనుక పత్రికను బాగా వృద్ధిలోకి తీసుకురావాలని, మళ్ళీ మాసపత్రిక నడపాలని ఆశ. అనుకున్నట్టుగానే త్రివేణి కోసమే బెంగుళూరుకు నా కాపురాన్ని మార్చి ఆశలతో, ఆశయాలతో, ఆదర్శాలతో స్వాతంత్రోత్సవ సమయాన్ని త్రివేణిని మాసక పత్రికగా మార్చేశాను. 1948 సంవత్సరం చివరిదాకా బెంగుళూరులోనే ఉండి త్రివేణి నిర్వహించి రచనా ప్రమాణాలు, రూపురేఖలు సంబంధించినంతవరకు సంతృప్తికరంగానే నిర్వహించిన ఆర్థికంగా నిరుత్సాహకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఎంతగా ఉత్సాహం తెచ్చుకొని పనిచేసినా కొన్ని ఒడిదుడుకులు తప్ప. అందువల్ల చెన్నపట్నంలో సెంట్రల్ ప్రెస్ అధిపతి ఎస్ విశ్వనాథన్ అన్ని బాధ్యతలను త్రివేణి ప్రచురణ బాధ్యత అప్పగించి సంపాదకీయాలు రాయడం, రచనలు ఎన్నిక చేయడం మొదలైన పనులు నేనే చూశాను. అప్పుడు బెంగళూరులోనే కాపురం. చెన్నపట్నం వచ్చిపోతూ త్రివేణికి సంబంధించి వ్యవహారాలు చూసేవారు. 1948లో బెంగళూరు నుండి త్రివేణి పని మీద ఓసారి మద్రాసు వచ్చేసరికి వెంజమూరి గోవిందరాజాచార్యుల ఆ ఉదయమే చనిపోయినట్టుది. వెంటనే మైలాపూర్ వెళ్ళి కడసారి వారి దర్శనం దర్శించి నా భక్త్యంజలి ఘటించుకొని రుద్రభూమి వరకు వెళ్ళి వారి ఎడల నాకున్న భక్తిని, గౌరవాన్ని ప్రకటించుకున్నా. ఆ రోజుల్లోనే బందర్ నుండి కాటూరి వెంకటేశ్వరరావు గారు నన్ను బందరు వచ్చి కృష్ణాపత్రిక సంపాదిక బాధ్యత
వహించాలని దానికి అంగీకరించి వెళ్ళా. అంతకుముందు 3 ఏళ్ల క్రితమే ముట్నూరి వారు శాశ్వత యశస్సు సంపాదించి దివంగతులై వారి మరణం దేశాన్ని విచార సాగరంలో వారి మరణంతో దేశం ఉత్తమమైన దేశభక్తుని గొప్ప పత్రికా రచయితను కోల్పోయిందని చెప్ప. అటు తర్వాత వారి స్థానంలో కాటూరి వెంకటేశ్వరరావు గౌరవ సంపాదకులుగా ఉన్నారు. వారు నన్ను బందరు వచ్చి బాధ్యత తీసుకోమని అభ్యర్థించినందున 48 సంవత్సరం చివర 1.5 సంవత్సరాలు ఆ పవిత్ర కార్యం నిర్వహించారు. అంటే కృష్ణాపత్రిక సంపాదకులయ్యా. కృష్ణాపత్రిక సంపాదకత్వ బాధ్యత స్వీకరించడం, దాన్ని నిర్వహించడం చాలా గౌరవప్రదంగా భావించేది. కృష్ణారావు గారు లేకపోవడంతో పత్రిక అదృష్టం కూడా తిరిగిపోయిందేమో. మరి ఆర్థికంగా ఒడిదుడుకులతో పడిపోయి పత్రిక ప్రమాణాలు యథాతథంగా కొనసాగిన స్వాతంత్రానంతరం దేశంలో ఇంకా ఇతరాలైన అనేక పత్రికలు వెలువడుతూ ఉండడం, కొత్త అభిరుచులు మొదలైన వాటి బట్టి కృష్ణా పత్రికకు గల ఆదరణ కొంత తగ్గింది. స్వాతంత్ర పూర్వపు ఆవేశం పొంగు చల్లారినట్లుగా ఆర్థిక స్థితిలో కూడా కొంత నిరాశ నిస్పృహలు చవిచూడాల్సి వచ్చి కృష్ణారావు గారి కుటుంబానికి సహాయార్థంగా ముందు ఉద్దేశించిన కొంత మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేయడం కూడా శ్రమ సాధ్యమైపోయింది. కృష్ణాపత్రికలో ఉండటం కొంత సున్నితమైన విషయంగా భావించి ఆ బరువు బాధ్యత నుండి విముక్తుండయ్యారు. తర్వాత పత్రికను వారు ఇతరులకు అప్పగించారు. ఆ సమయంలోనే చన్నపట్నంలో విశ్వనాథన్ గారు కూడా త్రివేణిని జయప్రదంగా నిర్వహించలేక మళ్ళీ నాకే అప్పగించారు. ఈ విధంగా మళ్ళీ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాలి. ఏం చెయ్యటానికి పాలుపోని పరిస్థితులు. అటు కృష్ణాపత్రిక ఇటు త్రివేణి కూడా చాలా చిక్కులలో పడిపోవడం నాకు తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించి కృష్ణాపత్రికలో పనిచేస్తున్న కాలంలో సంపాదకీయాలలో విశేష భాగం నేనే వ్రాస్తూ ఉండేవా. ఆ జీవితమే నెమ్మదిగా కొనసాగగలదని కాటూరి, రాగూరి, కమలాకర వెంకట్రావు గారులతో చక్కగా కాలక్షేపం గడపగలని ఆశ. కానీ ఆశలు సఫలీకృతంగా అనేక చిక్కు పరిస్థితులు కృష్ణా పత్రిక నుండి తప్పుకున్న త్రివేణిని ప్రచురించడం కూడా బాగా ఆలోచనతో చెయ్యాల్సి, మళ్ళీ త్రైమాస పత్రికగా చేసి బంధం నుండి వెలువరించాలని ఈ సంకల్పం ఫలి. అందుకు భావరాజు నరసింహారావు గారి అభినందించాల్సి వండి. ఆయన అంతకుముందు 4 ఏళ్ళు పూర్వమే బందేరులో త్రివేణి ప్రెస్ స్థాపించారు. ఈ ముద్రాలయం ప్రారంభోత్సవ సభకు నేనే అధ్యక్షుడు. అయితే మొదట్లో ఈ ముద్రాలయం చిన్న స్థాయిలో ఉండే. వీరు త్రివేణి బాధ్యతను స్వీకరించి నాకు మహోపకారం చేశారు. వీరు మా ఇంట్లో అద్దెకున్నటువంటి ఎవరెవరే మన ఇంట్లో అద్దెకుంది, ఎంఆర్కే వాళ్ళ ఇంటి పేరేంటి, మా మల్లాది రామచంద్ర శాస్త్రి గారి బంధువులు కూడా. అప్పటికి జాతీయ కళాశాల మామూలు కళాశాలగా మారడం, మొదటి శివకామయ్య గారు ఆంగ్ల భాషాధ్యాపకులు అక్కడ చేరడం, త్రివేణి సంపాదకులుగా ఉండమని వాళ్ళని నేను అర్థించటం, వాడు ఒప్పుకోవటం, వారు సౌజన్యంతో సుహృద్భావంతో బాధ్యత స్వీకరించారు. బెంగుళూరులో సంపత్ గిరిరావు చూపిన కార్యోత్సాహ ఆదరాభిమానాలు త్రివేణి ఎడల ప్రదర్శించి ప్రతిభావంతంగా త్రివేణిని నిర్వహించి నేను బందర్ నుండి ప్రధానంగా సంపాదకీయాలు వ్రాస్తూ 1950 నుంచి 53 వరకు బందర్లోనే ఉండి సావకాశంగా త్రివేణి పని చూసేవారు. 52లో మద్రాసు రాష్ట్రపు ఎగువ సభ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం అభిలషించి, కానీ ఆ ప్రయత్నం నెరవేరల. ఆ ప్రాంతంలో ఒరిస్సా రాష్ట్రంలో సంబల్పూర్ కాలేజీ వాళ్ళు ఆహ్వానించగా
ఆంధ్ర చరిత్ర సంస్కృతులపై ఉపన్యాసాలు అక్కడప్పుడు మాయాధర మానసింహ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండే. అదేవిధంగా 54లో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీకి వెళ్ళి తెలుగు సంస్కృతిని సాహిత్యాన్ని గురించి ఉపన్యసించి 52లో ఆప్తమిత్రుడు బాపిరాజు గారు దివికి ఏగటంతో కుంగిపోయారు. ఆయన మృతి అశనిపాతమయ్యింది. బాపిరాజు నాకు కూర్చు మిత్రుడు. ఆయన గారి మరణంతో జీవితంలో చాలా వెలితి ఏర్పడినట్లయి. బందర్లోనే ఉండి స్వయంగా నేను చూసుకోవాల్సిన కార్యభారం అంతగా లేనందువల్ల 1953లో మళ్ళీ స్వగ్రామం నరసరావుపేట చేరి ఇంచుమించుగా 56 వరకు అక్కడే అక్కడి నుంచే త్రివేణికి సంబంధించిన పనులు నెమ్మదిగా సావకాశంగా చూసేవారు. 54 సంవత్సరాలు కేంద్రీయ సాహిత్య అకాడమీ వారు తెలుగు భాషకు సంబంధించి సలహా సంఘంలో సభ్యునిగా నన్ను వేసుకున్నాను. ఆ ప్రాంతంలోనే వెనుక సాహిత్య రంగంలో పత్రికా రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ భృతిగా కేంద్ర ప్రభుత్వం వారు నెలకి 100 రూపాయల చొప్పున ఇచ్చేవారు. 53 నుంచి 55 వరకు స్థానిక కళాశాలలు ఇతర చోట్ల జరిగే సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటూ ఉండేవాడు. 55 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి అభ్యుదయ ఉత్సవాలను పత్రికా రచనల గురించి 50లో బందరులో ఉన్న రోజుల్లోనే భారత రాజ్యాంగ తెలుగులోకి అనువదించే కార్యక్రమంలో పనిచేసి దీనికోసం మద్రాసులో కొంతకాలం గడపాల్సి వచ్చి కొత్త రఘురామయ్య, నేను న్యాయశాస్త్ర పరిశీలకుడు జ్యూరిస్టుగా, భాషా విషయంగా భూపతి లక్ష్మీనారాయణరావు, మోటూరి రామానుజరావు గారులతో ఈ విభాగం పని చేసి ఈ పనికిగాను కొంత దినభత్యం ప్రతిఫలంగా మాకు ముట్టింది. అంటే రోజు కూలి. నరసరావుపేటలో విశ్రాంతిగా కాలం గడుపుతూ ఉండ 54 సంవత్సరం నవంబర్ నెల బెంగుళూరు మిత్రుడు కడు వైభవంగా త్రివేణి రజతోత్సవం జరిపారు. మద్రాసు నుండి బాలసుబ్రహ్మణ్యయ్య, చంద్రశేఖరన్, సావిత్రి అమ్మాళ్ ప్రభృతుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సవ సభలకు అధ్యక్షత వహించి సుహృద్భావంతో త్రివేణిని ఉదారంగా కొనియారు. బెంగుళూరు మిత్రులతో పాటు చంద్రశేఖరన్, కాటూరి, శివకామయ్య, బాబరాజు ఆ సభలో ఎంతో అభిమానంతో ఆప్యాయతంతో ఉపన్యసించి త్రివేణి రజతోత్సవ సభ మన్నాడు కాటూరి వారి కావ్య పఠనం, వారికి ప్రత్యేక సన్మానం. రజతోత్సవ సభలో నా భార్య మాకు జరిగిన ఘనమైన ఆదర గౌరవ సత్కారాలు కృతజ్ఞత తెలుపుతూ తెలుగులో చక్కగా మాట్లాడింది. ఈ రజతోత్సవం త్రివేణి చరిత్రలో మహోజ్వల ఘట్. ఆ తర్వాత ప్రత్యేక రజతోత్సవ సంచిక బందర్ నుంచి వెలువడింది. దానికి కీర్తిశేషులైన జినరాజా దాసాకు అంకితం చేశాం. బెంగుళూరు నుంచి రజతోత్సవ సభల తర్వాత మేము నరసరావుపేట వచ్చాం. ఈ విధంగా 1942 డిటైన్ చెయ్యబడ్డ తదాదిగా 44లో విడుదల పొంది నరసరావుపేట చేసి ఒడుదొడుకులతో త్రివేణి బెంగుళూరు, మద్రాసు, బందర్ నుండి ప్రకటిస్తూనే వచ్చా. తర్వాత కొన్నాళ్ళు త్రివేణిని హైదరాబాదు నుండి కూడా విలుపరించి త్రివేణి రజతోత్సవం జరిగాక నరసరావుపేట వచ్చి నెమ్మదిగా విశ్రాంతిగా కాలక్షేపం చేస్తూ ఉన్న రోజుల్లో శ్రీ కృపానిధి చెన్నపట్నంలో దక్షిణ భాషా పుస్తక సంస్థ ప్రధాన సంపాదకుడిగా నన్ను అక్కడికి వచ్చి చేరమని ప్రోత్సహి. అందువల్ల ఆ అభ్యర్థన స్వీకరించి 1957 సంవత్సరమంతా మెడ్రాసులో ఉండి దక్షిణ భాషా పుస్తక సంస్థ చీఫ్ ఎడిటర్గా పనిచేసి ఆ సంస్థ వారు ప్రకటించే
గ్రంథాల ప్రమాణాలు పర్యవేక్ష చేయడం, ఉన్నత ప్రమాణాలతో రూపురేఖలు వాటిని రూపొందించడం నా కర్తవ్యం. తర్వాత దక్షిణ భాషా పుస్తక సంస్థ వదిలిపెట్టి త్రివేణిని ఇంకా ఉత్తమ స్థితికి తీసుకురావాలని అభిలాషతో అప్పటికే నా ఓపిక అయిపోయి మెకలుగా నెమ్మదిగా కాలం గడపాలన్న ఉద్దేశం త్రివేణి బుర్రా సుబ్రహ్మణ్యం గారికి అప్పగించాలనుకో హైదరాబాదులో ఉన్న సుబ్రహ్మణ్యం గారితో సంప్రదించి త్రివేణి బాధ్యత అప్పగి 57 సంవత్సరం 61 వరకు సుబ్రహ్మణ్యం గారి త్రివేణిని హైదరాబాదు నుంచి నిర్వహించ సమస్తమైన వ్యయ ప్రయాస బరువు బాధ్యతలు వారే వహించి నాకు కొంత ప్రతిఫలాన్ని నెల నెలకు మొట్ట చెబుతూ త్రివేణి పట్ల సుబ్రహ్మణ్యంగా ఔదార్యంచు 57 సంవత్సరంలో దక్షిణ భాషా సంస్థతో సంబంధం వదిలి త్రివేణి సుబ్రహ్మణ్యం గారికి అప్పగించాక నేను మళ్ళా నరసరావుపేట వచ్చేసి త్రివేణికి సంబంధించిన సంపాదకీయాలు అవి అప్పుడప్పుడు నేను కూడా చూశాను. కార్యాంతర వ్యగ్రులే సుబ్రహ్మణ్యం గారు తమ కాలాన్ని త్రివేణికి వినియోగించలేకపోయారు. అందువల్ల పత్రిక వెలువడటం ఆలస్యమగు కనుక తిరిగి 1961 త్రివేణిని ప్రచురించే బాధ్యత బందర్లో త్రివేణి పబ్లిషర్స్ వారికే అప్పగి వారు త్రివేణి స్వీకరించడం వారి సౌందర్యానికి గొప్ప గుర్తని చెప్పాలి. 1969 మా ఉదిని గారి చెల్లెలి మనవణ్ణి నేను దత్తత మా ఉదిని గారి చెల్లెలు కొడుకు కోళ్లబట్టి నరసింహారావు ఈ దత్తత స్వీకార మహోత్సవం మా నరసరావుపేటలో మా ఇంట్లోనే చేయించి చిరంజీవి రంగనాథరావు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాడు. తర్వాత అమెరికాలో స్థిరపడి కోళ్లబట్టి నరసింహారావు బందర్లో న్యాయవాదిగా ఉండు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. రంగనాథరావు నరసింహారావు గారి 5వ కొడుకు నాకు దత్తు. కవిమిత్రుడు బంధువులు చాలామంది ఈ సందర్భంలో మా ఇంటికి వచ్చారు. 1961లో చివరి రోజులు బందరు జాతీయ కళాశాల స్వర్ణోత్సవం జరిగి అప్పుడు భారతదేశ ఉపాధ్యక్షులుగా ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ సభలకు అధ్యక్షత వహించి నేను వెళ్ళి ఆ సభలకు చూశా. రాధాకృష్ణ ఆయన ప్రసంగాన్ని గంట పైన మాట్లాడి నేను విస్తరించాను. పూర్వం జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ పదవి నిర్వహించిన వారుగా నాకు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఈ సందర్భంలో సన్మానం చేశారు. పూర్వం ఈ కళాశాల విద్యార్థులైన పెదవాడ గోపాలరెడ్డి ప్రభృతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. జగతా విషయాలు రేపు